సువర్ణ నా మీద కేసు పెట్టిందా? అమ్మా అమూల్య, నీకు నా చేతుల మీదుగా చేయలేని ముచ్చట నీకు పుట్టబోయే పిల్లలకి చేసి నా ముచ్చట తీర్చుకుంటానమ్మా. కానీ ఆ పాప ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదు సార్. తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. ఇంతకు ముందు కూతురునంటూ ఒక పాప వచ్చింది కదా, ఆ పాప తల్లి సువర్ణంటమ్మా. లావణ్య డెలివరీ అయినప్పటి నుంచి రామకోటి రాస్తున్నానమ్మా. ఇదిగో ఇప్పటికి పూర్తయింది. అక్క, నాకు నా బిడ్డకి ఏం కాకూడదని రామకోటి పూర్తి చేశావే. నిజంగా నువ్వు నాకు అక్కవైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అంత మాట అనొద్దు లావణ్య. ఈ ప్రపంచంలో నాకు నా కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఏమైందమ్మా? ఎందుకా కన్నీళ్లు? మీ ఇద్దరు రక్తం పంచుకు పుట్టుకుపోయినా మీ ఇద్దరికి ఎంత అనుబంధమమ్మా. నేను నిన్ను తిట్టినా వేరుగా చూసినా లావణ్య మాత్రం నిన్ను అక్క అక్క అంటూ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. లావణ్య మెదడులో నీ మీద దోషం ఎంత నూరిపోద్దామని చూసినా తను నీ విషయంలో మారలేదు. బహుశా మీ ఇద్దరు పూర్వజన్మలో అక్కా చెల్లెళ్ళై ఉంటారు. నిజంగా మీలాంటి కూతుళ్ళు నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా. కానీ నీ విషయంలో ఒకప్పుడు నేను ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. అమ్మా, ఎందుకు జరిగిపోయిన విషయాలు పదే పదే తలుచుకుంటావు? నువ్వు మా అమ్మవి. నన్ను ఏమైనా అనే అధికారం నీకుంది. అయినా నేనే అవన్నీ ఇప్పుడు మర్చిపోయాను. నువ్వెందుకమ్మా ఇంకా సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటావు? ఇంకెప్పుడు నా దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాకు. నువ్వెప్పటికీ మా అమ్మవే. అవునమ్మా. ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు? అడుగుతుంటే చెప్పవేంటి? ఓహో, ఇంటి దగ్గరైతే ఇబ్బందిగా ఉంటుందని, ఈ టైంలో ఆఫీస్లో ఎవ్వరూ ఉండరని ఇక్కడికి తీసుకొచ్చావా? సువర్ణ, ఇంకా డ్రామాలాపే. ఏ ఉద్దేశంతో మా జీవితంలోకి ఎంటర్ అయ్యేవో చెప్పు. అసలు నీకేం కావాలో చెప్పు. ఎంత కావాలో చెప్పు. మన ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చేద్దాం. బ్లాంక్ చెక్ బుక్, ఈ సూట్ కేసు నిండా డబ్బు ఉంది, తీసుకో. నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకెళ్ళు. తీసుకెళ్ళిపో, మమ్మల్ని ఇంక వదిలే. ఓహో, ఒక అగ్రిమెంట్ తోనేమో అమూల్య గారిని పెళ్లి చేసుకున్నావు, ఇంకో అగ్రిమెంట్ తోనేమో ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? అబ్బా, అవన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు నా బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికే కదా ఇక్కడికొచ్చావు. క్యాష్ ఇస్తున్నానుగా, తీసుకో. ఈ క్యాష్ తీసుకొని నన్ను వదిలే. ఏంటి నవ్వుతున్నావు?
ఇదంతా సరిపోదా? పోనీ లాకర్లో ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తానా? ఏంటి పార్దు ఇదంతా? అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది రొమాన్స్ మూడ్ తో అనుకున్నాను. డబ్బు బంగారం అంటూ నా మూడంతా పాడు చేస్తావెందుకు? మన మధ్య ఉండాల్సింది మనీ కాదు, మనసు. మన మధ్య ఉండాల్సింది బంగారం కాదు, శృంగారం. రా పార్దు. హే, ఏం చేస్తున్నావు? ఏంటిది? ఏంటంటావేంటి పార్దు? హే సోనా, వదిలు. వదలను, నేను వదలను. అలా ఉన్నావేంటి ఐశ్వర్య? ఆ సువర్ణ గురించే ఉదయ్. ఏమైంది? ఎలాగైనా సరే సువర్ణని పార్దు అమూల్యల జీవితాల్లో నుండి దూరం చేయాలని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తే అది దాని మాయ మాటలతోటి పోలీసుల్ని కూడా నమ్మించి తప్పంతా పార్దుదే అన్నట్టు క్రియేట్ చేసింది. తప్పు పార్దుదే అని అక్కడున్న పోలీసులు కూడా నమ్మేశారు. ఆ పోలీసులే కాదు ఐశ్వర్య, నిజమేంటో తెలియని ప్రతి ఒక్కరూ ఆ సువర్ణ మాటలే నమ్ముతారు. ఎందుకంటే తను ఒక ఆడది కాబట్టి. ఈ లోకం ఆడదని మాట నమ్మినంతగా ఏ మొగాడి మాట నమ్మదు. కానీ నిజాలు తెలుసుకోవాలి కదా ఉదయ్. నువ్వు చెప్పినట్టే ఆ సువర్ణ ఇక్కడ ఏదో పెద్ద ప్లాన్ తోటి చేరింది ఐశ్వర్య. తన విషయంలో పార్దుగారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకే కాదు, పార్దు కూడా ఆ సువర్ణ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా వదిలించాలో ఏంటో. చూడు ఐశ్వర్య, కాయగా ఉన్న ఏ పండు చెట్టు నుంచి రాలదు, పక్కం వచ్చినప్పుడు మాత్రమే రాలుతుంది. దేనికైనా టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు అది ఎవరన్నా తేలిపోవాలి. మా అమ్మ పార్దు గారు సుఖంగా ఉండాలి. ఉంటారు. పద. అమూల్య, 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 అమూల్ అమూల్య. అమూల్య పైన గదిలో పడుకునుంది. సరే, నేను వెళ్ళి కలుస్తానా? ఆగు, వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు అమూల్యను కలవడానికి వీల్లేదు. అదేంటండి అలా అంటారు? నేను మీ అల్లుణ్ణి, అమూల్య భర్తని. నేను నా భార్యని కలవడానికి వస్తే వీల్లేదంటున్నారేంటి? నువ్వు మా అల్లుడువా? నా కూతురు భర్తవా? సిగ్గులేదు ఆ మాట అనడానికి? నా కూతురు కంటే ముందు దేన్నో పెళ్లి చేసుకుని, ముందు దాని కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, ఆ తర్వాత ఆవిడని రప్పించుకుని నాటకాలు ఆడుతూ నా కూతురు గొంతుకొస్తావా? ఇక చాలు బాబు, చాలు. వెళ్ళు, వెళ్ళెళ్ళు. అది కాదండి, ఒకసారి అమూల్యని కలిసి మాట్లాడి వెళ్తానా? ఇక దాన్ని కలవడాలేవీ లేవు. నా కూతుర్ని మీ ఇంటికి కూడా పంపించను. మీ అమ్మా నాన్న వచ్చాక నీ సంగతి, ఆల్రెడీ పెళ్ళైన విషయం మా దగ్గర దాచి మమ్మల్ని మోసం చేసిన మీ అమ్మా నాన్నల సంగతి తేలుస్తాను.
చూసుకోవడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. నా కూతురు జీవితానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం ఇదివరకటి భానుమతిని కాదు. నాకు లావణ్యంతో అమూల్య కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కూతురు జీవితానికి అన్యాయం జరగనివ్వను. అది కాదండి, అమూల్యకి ఈ ప్రాబ్లం గురించి పూర్తిగా తెలుసు. తను నన్ను అర్థం చేసుకుందే. నా కూతురు ఒట్టి పిచ్చిది, మంచిది, అందరినీ అలాగే నమ్మేస్తుంది. గుళ్ళో దేవుడు, ఇంట్లో నాన్న, దాని మంచితనం ఇవే తెలుసు నా కూతురికి. వేరే ఏం తెలీదు. కాబట్టే మీరు చెప్పిందల్లా నమ్ముతూ ఊకొడుతుంది. ఇక నుండి తల్లిగా అలా జరగనివ్వను. ఇక మీరు దయచేయండి. ఒక్కసారి నా మాట వినండి. దయచేయమని చెప్తున్నాను కదా, మర్యాదగా దయచేయండి. ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవరొచ్చారమ్మా? ఎవరో పేపర్లు కొనుక్కునేవాడమ్మా. పేపర్లున్నాయా అంటూ వచ్చాడు. లేవని చెప్పి పంపించేశాను. వెళ్ళవే, వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. నేను ఊరికే చావకూడదు. చచ్చే ముందు వీళ్ళందరినీ ఇరికించి చావాలి. నా పేరు సువర్ణ. పార్దు అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా ద్వారా అనూష అనే పాపకి తండ్రి అయ్యాడు. ఇక దాన్ని కలవడాలేవీ లేవు. నన్ను ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు సంతోషం లేదు. నన్ను బాగా టార్చర్ పెట్టాడు. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాడు. ఇంకా రకరకాలుగా హింసించాడు. నా కూతుర్ని మీ ఇంటికి కూడా పంపించను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి నా చావుకి కారణమైన వాళ్ళు ఎవరో కాదు, పార్థు, అమూల్య, ఐశ్వర్య. వీళ్ళే, ఈ ముగ్గురే నా చావుకి ప్రధాన కారణం. నా కూతురు గొంతుకొస్తావా? సువర్ణ ఏంటి ఎలా చేస్తుంది? సువర్ణ, 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 తలుపు తీ ప్లీజ్. హే సువర్ణ!
సువర్ణ 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 ప్లీజ్ సువర్ణ, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి సువర్ణ. సారీ పార్దు, నేను బతకాలనుకోవడం లేదు. నా జీవితం మీద నాకు విరక్తి వేసింది. ఎవరెవరు వచ్చి నన్ను నానా మాటలు అని నా మీద ఎక్కేస్తుంటే చూసి ఆపకుండా నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావేంటి? సువర్ణ, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు తలుపు ఓపెన్ చేయి. సారీ పార్దు, నువ్వేం చెప్పినా నేను వినిపించుకోదలుచుకోలేదు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే లెటర్ కూడా రాశాను. రేపు నా చావు తర్వాత పోలీసులు నా ఈమెయిల్ చెక్ చేస్తారు. అప్పుడు అంత బయటపడుతుంది. సువర్ణ, నేను చెప్పేది విను. లేదు, నేను వినను. నేను పోతేనే గాని నా విలువ నీకు తెలీదు. సువర్ణ ప్లీజ్, నువ్వు బయటికి రావాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. ఏం చేస్తావు? ఏం చెమనో చేస్తాను. అయితే ఆ ఐశ్వర్యని జాబ్ లో నుంచి తీసేయ్. చెప్పు, ఐశ్వర్యని జాబ్ లో నుంచి తీస్తావా? ఏంటి ఆలోచిస్తున్నావా? నువ్వు నన్ను మోసం చేసి ఇప్పుడు ఈ సూసైడ్ నుంచి తప్పించడానికి అబద్ధం ఆడొచ్చు, కానీ నేను రాసిన లెటర్ ఇంకా నా మెయిల్లోనే ఉంది. ఏ క్షణంలోనైనా ఏ రోజైనా నేను చావచ్చు. అప్పుడు ఆ లెటర్ పోలీసుల కళ్ళల్లో పడుతుంది. అప్పుడు ఏం చేయగలవు పార్దు? నువ్వు సైలెంట్ గా ఉండడం కాదు, చెప్పు. నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఆలోచించడానికి నీకు టైం లేదు, తొందరగా చెప్పు. అది కాదు సువర్ణ, ఇప్పటికిప్పుడు ఐశ్వర్యం జాబ్ నుంచి తీసేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కంపెనీ ఇన్పుట్ అవుట్పుట్స్ అన్ని తనకు మాత్రమే తెలుసు. ఓహో, మీరంతా అసమర్థులా? ఆవిడొక్కటే తెలివైందా? అదే నాకు నచ్చడం లేదు. ఒకళ్ళు పోతే ఇంకొకరు వస్తారు. కంపెనీ మొత్తం ఒక్కళ్ళ మీద నడుస్తుందా? నేను కనపడకపోతే అమూల్య నీ లైఫ్ లోకి వచ్చింది. తను లేకపోతే నేనున్నాను. నేను లేకపోతే ఇంకెవరో వస్తారు. ఇది అంతే కదా? అదంతా వదిలే, ఇప్పుడు నువ్వేమంటావు? అనేదేమీ లేదు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో నీ నిర్ణయం ఏంటో చెప్పాలి. లేదంటే ఆ తర్వాత నా ప్రాణం పోవడం కన్ఫర్మ్. సరే, నువ్వు చెప్పినట్టే ఐశ్వర్యాన్ని జాబ్ నుంచి తీసేస్తాను. ముందు డోర్ ఓపెన్ చేయి. మాట మీద ఉంటారా లేక మాట తప్పుతారా? అయ్యో లేదు సువర్ణ, నేను మాట తప్పను. సరే, మీరు చెప్తున్నారు గనక ఇప్పటికి పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దాం ప్లీజ్.
చెప్పిందొచ్చి ఐశ్వర్య, ఏంట్రా పార్దు? నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పు. కానీ ఆ విషయం చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను ఐశ్వర్య. ఏంటో చెప్పరా. ఈ నెల్లుగా మాతో కలిసి పనిచేస్తూ మా అందరికీ ఎంత ఆత్మీయురాలివైపోయావు. ముఖ్యంగా నా చిన్నప్పటి నుండి నాకు గైడెన్స్ ఇస్తూ నా అభివృద్ధిలో భాగమయ్యావు. ఏంటి పార్దు, చాలా వింతగా మాట్లాడుతున్నావు. వింతగా కాదా ఐశ్వర్య, చాలా బాధగా మాట్లాడుతున్నాను. ఇప్పుడేమైందని? ఏం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవలకి చాలా థ్యాంక్స్. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. కంపెనీ బాధ్యతలకి రిజైన్ చేయి. చెప్పండి పార్దు గారు, ఐశ్వర్య కూడా ఈ కుటుంబంలో మనిషే. ఐశ్వర్య గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దూరం చేసుకోనని చెప్పండి పార్దు గారు. సారీ అమూల్య.